శారద గురించి భూమి, గగన్ ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు. ఉన్నట్టుండి శారదకు ఇక ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో పడిపోతుంది. వెంటనే భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్కి చెప్పేసరికి గగన్ కూడా శారద దగ్గరికి వచ్చి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక డాక్టర్స్ మేమేమి చేయలేము, మా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా ఆ భగవంతుడి మీదే దయ అని చెప్పేసరికి గగన్, భూమి ఇద్దరు కూడా కుప్పకూలిపోతారు. ఇంతలో హాస్పిటల్లో ఒక పెద్ద ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. భూమి గగన్ బాధను చూసి ఆవిడ గగన్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. మీ అమ్మ ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు ఒక దీక్ష చేపట్టాలి బాబు అని చెప్పేసరికి గగన్, ఏదైనా సరే మా అమ్మ కోసం ఏ దీక్షైనా చేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ పెద్దవిడ ఇలా చెప్తూ ఉంటుంది. కష్టంగా నీ స్వహస్తాలతో నువ్వు భిక్షాటన చేసి కష్టపడి పనిచేసి 1116లో ఆ దేవునికి సమర్పించాలి. ఈ దీక్ష పూర్తి చేస్తే మీ అమ్మ ప్రాణాలతో బయటపడుతుంది అని ఇక ఆవిడ చెప్పేసరికి గగన్, అలానే తప్పకుండా చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను అని వెంటనే చెప్తూ ఉంటాడు. ఇక దీక్ష చేయడం కోసమని గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భూమి కూడా బాబా బాబా అంటూ గగన్ వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక గగన్ తనకి దారిలో కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నాకు పని కావాలి అని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక ఎవరు కూడా పని ఇవ్వకపోవడంతో గగన్ చాలా బాధపడిపోతూ కూర్చుంటే భూమి ఇక గగన్ని ఓదారుస్తూ పక్కనే తోడుగా ఉంటుంది. మరి గగన్ దీక్ష పూర్తి చేసి శారదను కాపాడుకుంటాడా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.